దీవవాణి టీవీ ప్రేక్షకులకు నా శుభవందనములు. నా పేరు ఫాదర్ గాలి రాయపురెడ్డి, ప్యారిష్ ప్రీస్ట్ ఆఫ్ గోదావరి కని. ఈరోజు మేము సేక్రెడ్ హార్ట్ చర్చి పండగ జరుపుకుంటున్నాం. ఈ పండగ సందర్భంగా ధ్వజస్తంభాన్ని నిర్మించి దాన్ని ఈ రోజున ప్రత్యేకంగా బిషప్ గారి చేత ఇనాగ్రేషన్ చేయించుతున్నాము. ఈ ధ్వజస్తంభం బైబిల్లో మనకి నిర్గమకాండంలో 17వ అధ్యాయంలో 15-16 వాక్యాలు రాసి ఉంది. దాని స్ఫూర్తి తీసుకొని దాని ప్రకారం దీన్ని మేము నిర్ణయించున్నాము. మరి దీని ఆశీర్వాదము మరియు వెలంగిని మాత స్టాచ్యూ ఆశీర్వాదం ఉంది. ఈ పండగ జరుపుకుంటున్న సందర్భంలో మీ అందరికీ ఈ దీవవాణి టీవీని వీక్షిస్తున్నందుకు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ పండగ మన పండుగలు కార్యక్రమం దీవవాణి టీవీ ద్వారా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ఘనంగా గొప్పగా జరుపుకుంటున్న కార్యక్రమాలని మా దీవవాణి టీవీ మనకి ప్రేక్షకులమైన మనకి చూపిస్తున్నారు. ఎంతో గొప్ప అనుభూతి, గొప్ప విషయం ఇది. అందుకు ప్రత్యేకంగా తిలకించండి కార్యక్రమం. గోదావరి కని చర్చి పండగ, ఈ పండగలో పాల్గొనే వారందరూ ముఖ్యంగా ఈ సమయంలో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. తిలకించి ఆనందించి మీరు కూడా ఈ దీవవాణి టీవీ ద్వారా అనేక కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ మీరు దీనిలో భాగస్థులైతారని నమ్ముచున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు. స్వాగత సుమాంజలి దియే, సుస్వాగత సుమాంజలి దియే. స్వాగత
स्वागत सुमांजलि दिए, स्वागत सुमांजलि दिए, सुस्वागत सुमांजलि दिए। మెల్కీసెదెకు క్రమములోన నిరంతర యాజకుడా, మెల్కీసెదెకు క్రమములోన నిరంతర యాజకుడా, నిత్యము నేను నీ సన్నిధిలో, నిత్యము నేను నీ సన్నిధిలో కాలము గడిపెదను, కాలము గడిపెదను. స్వాగత సుమాంజలి దియే, సుస్వాగత సుమాంజలి దియే, స్వాగత సుమాంజలి దియే, సుస్వాగత సుమాంజలి దియే. పదసరి దాంగ దాంగ గరి స స స సరి స ద ద ద ద స ద ప. గరి స రి స ద స ద ప. పదస పదసరి గరి స రి స ద స ద ప. మహిమతో నీవు రానయ్యున్నావు, మహోన్నతుడా మా మంచి కాపరి. మహిమతో నీవు రానయ్యున్నావు, మహోన్నతుడా మా మంచి కాపరి. శాలిము రాజా సర్వోపకారి, శాలిము రాజా సర్వోపకారి, నీకిదే మా స్వాగతం, నీకిదే మా స్వాగతం. స్వాగత సుమాంజలి దియే, సుస్వాగత సుమాంజలి దియే, స్వాగత సుమాంజలి దియే, సుస్వాగత సుమాంజలి దియే. అహరోను వలెనే పిలువబడిన, అహరోను వలెనే పిలువబడిన నిరంతర యాజకుడా, యాజకుడా, నిరంతర యాజకుడా. స్వాగత సుమాంజలి దియే, సుస్వాగత సుమాంజలి దియే. యేసు పరమ పవిత్ర దివ్య హృదయ పండుగ శుభాకాంక్షలు, దేవుని ఆశీర్వాదములు గోదావరికని విచారణ ప్రజలందరికీ, పూజ్యులైన విచారణ స్వామి ఫాదర్ రాయప్ప గారికి, సంఘ పెద్దలకు, స్త్రీ పురుషులకు, బాలబాలికలకు, ఇక్కడ విచ్చేసిన గురువరేణ్యులందరికీ, దైవాంకితులైన సిస్టర్లందరికీ, బ్రదర్లకు ప్రభు క్రీస్తు నామమున శుభాశీస్సులు. ఈ మధ్యనే మనము క్రీస్తు జయంతి సంతోషకాలమును ప్రారంభించి కొనియాడుచున్నాము. నూతన సంవత్సరం ఇచ్చేసి ఉంది. ఈరోజు సంక్రాంతి పండుగ కూడా ముచ్చటగా 3 గొప్ప ఆనంద విషయాల పండుగ శుభాకాంక్షలు మీకు అందచేస్తున్నాను. అదేవిధంగా మనము ఆరోగ్యమాత మందిరమును పునర్నిర్మించుకొని నూతనీకరించుకొని ఉన్నాము. ధ్వజస్తంభము ఏర్పాటు చేసుకున్నాము. మన వరంగల్ పీఠములో ఉన్న దేవాలయములన్నిటి ముందు ఎక్కడ లేని విధంగా
ఓం ప్రథమంగా ఏర్పాటు చేసిన మీ విచారణను, ముఖ్యంగా రాయప్ప స్వామిని, సంఘ పెద్దల్ని నేను అభినందిస్తున్నాను. దాని మీద మన విచారణలో ఉన్న 4 లూర్ద్ నగర్, 8 ఇంక్లైన్, ఎన్టీపీసీ, రామగుండం 4 స్వార్థకారులుగా, ఎవాంజలిస్ట్గా మీ యొక్క గుడి లోగో దాని మీద ఫాదర్ అచ్చివేయించి, బైబిల్ అర్థము, హైందవులు ఇతర ధర్మాల వాళ్ళని కాపీ చేయటం కాదు, ధ్వజస్తంభం యొక్క అర్థము బైబిల్లోనే ఉన్నది, దాన్ని ఏర్పాటు చేసుకున్నాము. కనుక ముచ్చటగా 3వ విషయము, మన చిన్నారి పిల్లలు భద్రమైన అభ్యంగనము దేవునిలో స్థిరముగా, గట్టిగా, దృఢముగా నాటుకోబడటానికి దేవుడు బలోపేతం చేయబోతున్నారు. కనుక వీరిని కన్న తల్లిదండ్రులను, పెద్దలను అభినందిస్తూ పిల్లలు గట్టిగా చప్పట్లు కొట్టి మీ తల్లిదండ్రులకు వందనములు తెలుపుదము. కనుక ఈ 3 విషయాలతో ఈనాటి పండుగ బలి పూజ సామాన్య 2వ ఆదివారమే, కానీ మన విచారణకు ఇది గొప్ప పండుగ, పరమ పవిత్రమైన యేసు దివ్య హృదయ పండుగ. మనందరికి కూడా గుండె ఉన్నదా లేదా? కనుక ఆ గుండె పవిత్రంగా ఉంటేనే మన శరీరానికి మొత్తము రక్తము సరఫరా అవుద్ది. చెడు రక్తం గుండెలోకి పోయి శుద్ధి అవుతుంది, ఫిల్టర్ అవుద్ది. మంచి రక్తము మరలా శరీరంలో ఉన్న అవయవాలలో కేంద్రం, ముఖ్యమైనది. అదేవిధంగా మన ఆత్మ జీవితంలో యేసు దివ్య హృదయము చనిపోయిన తర్వాత తన హృదయమును తెరచి చూపించి, దేవుని ప్రేమ ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేని, పాటల్లో పాడలేని గొప్ప ప్రేమ పండుగ. ఈ గోదావరికని ఎంత దూరం వరంగల్ నుంచి వస్తా ఉన్నాం, ఇంకా రావట్లేదు గోదావరికని. స్వామి భూమి అంచు వస్తుందేమో, మీరు పడిపోతారేమో, భూమి అంచు గోదావరికని, కానీ వచ్చింది. కనుక మీ విచారణ రావాలన్నా ఎంత దూరమైనా కానీ అంత ఆనందం కలుగుతుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక క్రొత్త విషయము. రాయప్ప గారు గాలి మోటార్లో పోతాడు. ఆయన ఐడియాలు గాలి మోటార్లో, ఇక్కడి నుంచి కేరళ నుంచి హైదరాబాదు గాలి మోటార్లో పోతాడు. కానీ ఆయన చెప్పే మాటలన్నీ గట్టి మాటలు. మొన్న రాజకీయ నాయకులు హెలికాప్టర్లో వచ్చిపోయినారు కదా, ఒక ఆమె చదువులేదేం లేదు, ముస్లాం, ఏమమ్మా ఎవరు వచ్చిపోయినారు? ఎవరో స్వామి గాలి మోటార్లో వచ్చిండు, గాలి మాటలు చెప్పిండు, గాలిలో తిరిగిపోయిండు. అట్లాగా యేసు దివ్య హృదయ ప్రేమ, మన విచారణ స్వామి యొక్క పట్టుతే సాధిస్తారు. మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు, ఫాదర్ ఒక్కరుంటే ఏమి చేయలేము. అందరూ సిస్టర్లు, బ్రదర్లు, ఇంతమంది భద్రమైన బ్యాంక్ తయారు చేయటము, ధ్వజస్తంభము కనుక చాలా అందముగా కూడా వచ్చింది. కనుక మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి అభినందిస్తే ఈ పండుగ పూజను మనమందరం ఆనందముతో దేవునికి అర్పించి మన హృదయములను పదిలపరచుమని, పవిత్రపరచుమని, గట్టిగా గుండె గట్టిగా ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని జయించగలము. కనుక ఈనాడు అమ్మలు, నాన్నలు ఎంతోమంది ఇక్కడికి చేసి ఉన్నారు. అందరినీ అభినందిస్తూ మన ఈ నల్ల బంగారానికి గోదావరికని పెట్టిన పేరు బంగారం. కోల్ బొగ్గుని ఏమంటారు? బ్లాక్ గోల్డ్. అది బంగారం ఎంత కొంతమందికి ఉపయోగపడచ్చు అని, ఇది మాత్రం దేశం మొత్తం ఇక్కడి నుంచి పోతుంది. మన బొగ్గు అన్ని ఫ్యాక్టరీలు అన్నీ నడుస్తున్నాయి. కనుక మీరు శ్రమ పడుతున్నారు, అనేక మంది వీటిలలో పని చేస్తున్నారు. కనుక మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ యేసు దివ్య హృదయ ప్రేమ మనందరికీ, మన విచారణకు, మన తెలంగాణ రాష్ట్రానికి, మన భారతదేశానికి మొత్తం అది ఇంధనము, అంటే పెట్రోల్ లాంటిది. కనుక మనందరికి కూడా ఆ దివ్య హృదయ ప్రేమను మనలో ఉంచి, మన హృదయాలు ఎప్పుడు మండుతూ ఉండాలి, రగులుతూ ఉండాలి. దేవుని కోసం నేను ఏమైనా చేయగలనా అని పరితపించాలి. ఈ విధముగా మన గుండెల్ని తయారు చేసుకుంటూ
మన గుండెల్లో ఉన్న పాపమును, శాపమును, చెడు రక్తమును ఎట్లా శుద్ధి చేస్తాడు, అట్లాగే ప్రభు మనల్ని శుద్ధి చేసి మన హృదయాలను ప్రేమ హృదయాలుగా, శాంతి హృదయాలుగా, స్వార్థ హృదయాలుగా తయారు చేయమని మన పాపములను ఒప్పుకుంటూ దేవుని మన్నింపు వేడుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, ప్రీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుగొనుచున్నాము. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. కల్వరి నాథా కరుణామయుడా, కల్వరి నాథా కరుణామయుడా, పరితాపముతో నీ దరి చేరిన ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన హృదయములను స్వస్థపరిచి నిత్య జీవన బాటలో నడిపించుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. గ్లోరియా పాట అందరం పాడి మనం ఇంత గొప్పగా పండగ చేసుకొనొచ్చు. మనమందరం భారతీయులుగా పుట్టాము, భారతీయులుగా జీవిస్తున్నాము, భారతీయులుగానే దేవుని ఆరాధిస్తున్నాము, స్వార్థకు సాక్ష్యం పలుకుతున్నాము. కనుక ఆ గొప్ప ఆనందముతో గోదావరి కని నుండి ప్రపంచమంతటా మా బిడ్డల్ని పవిత్రాత్మతో అభిషేకం చేయండి, వారిని స్వార్థ వీరులుగా ప్రపంచానికి పంపండి అని గ్లోరియా పాట పాడి దేవుని స్తుతించుదాము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత, మిమ్మును వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా
మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రెపిల్ల జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రెపిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర తండ్రి కుమార పరిశుద్ధాత్మని మేము ఆరాధించుచున్నాము. నీ ప్రియతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాము. సామాన్య కాలపు 2వ ఆదివారంలో ప్రవేశించిన మేము నీ యొక్క అపారమైన ప్రేమను గ్రహించు వరమును మితిలేని కృపావరములను కొనియాడు వరములను దయచేయుడు. నిజమైన స్వచ్ఛమైన పవిత్రమైన ప్రేమకు కేంద్రస్థానమైన ఆ యేసు దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించెడు అనుగ్రహములకు మేము పాత్రలమగినట్లు కరుణింపుడు. నేడు ధృవీకరణ సంస్కారము ద్వారా పరిశుద్ధాత్మరమును పొందచున్న మా బిడ్డలందరినీ మీకు అంకితము చేయుచున్నాము. వీరి నిమిత్తమై వీరి తల్లిదండ్రులను మేము అభినందించుచు ఈ సంఘమును మొత్తం పరిశుద్ధాత్మరములతో నింపుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము వచనములు 3 నుంచి 10 వరకు. మొదటి పఠనము సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము వచనములు 3 నుంచి 10 వరకు. ప్రభువు ముందుట వెలుగుచున్న దీపము ఇంకను ఆరిపోలేదు. సమూయేలు కూడా ప్రభు మందిరమున దేవ మందసము నొద్ద పడుకొని నిద్రించుచూనే ఉన్నాడు. అప్పుడు ప్రభువు సమూయేలును పిలిచెను. అతడు చిత్తమునచే లేచి గుబాలున ఏలియా వద్దకు పరిగెత్తుకుపోయి, నీవు నన్ను పిలిచితివి గదా, ఇదిగో వచ్చి తిని అనెను. ఏలి, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకొమ్ము అని చెప్పాను.
బాలుడు వెళ్ళి పరుండెను. యావే సమూయేలును మరలా పిలిచెను. అతడు లేచి ఏలీ చెంతకు పోయి, నీవు నన్ను పిలిచితివి గదా, ఇదిగో వచ్చి తిని అనెను. ఏలీ, నాయనా, నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకొమ్ము అనెను. సమూయేలుకు యావే గూర్చి ఇంకనూ తెలియదు. యావే వార్త అతనికి ఇంకా వినిపించలేదు. ప్రభువు సమూయేలుని మూడోసారి కూడా పిలిచెను. అతడు లేచి ఏలీ దగ్గరకు వెళ్ళి, నీవు నన్ను పిలిచితివి గదా, ఇదిగో వచ్చి తిని అనెను. ప్రభువు బాలుని పిలుచుచున్నాడని ఏలీ అప్పుడు గ్రహింపగలిగెను. అతడు సమూయేలుతో వెళ్ళి పడుకొమ్ము, నిన్నెవరైనా పిలిచినచో ప్రభు ఆనతి ఇమ్ము అని చెప్పాను. సమూయేలు వెళ్ళి తన తావున పరుండెను. అంతటా ప్రభు సమూయేలును చెంత నిలిచి వెనకట చెప్పినంతనే సమూయేలు అని పిలిచెను. అతడు, ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుచూనే ఉన్నాడు అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మృదు మంచుల సుమధుర నాదం, సుమనోహర జీవన వేదం. మృదు మంచుల సుమధుర నాదం, సుమనోహర జీవన వేదం. ఆదియందున దేవుని వాగ్దానవరం, విశ్వసించిన దొరుకును నిత్య జీవం. అమరం అమరం అమృతవాక్యం, మధురం మధురం హృన్మన తేజం. అమరం అమరం అమృతవాక్యం, మధురం మధురం హృన్మన తేజం. నోటి మాటతో సృష్టినంతటిని కలిగించిన వాక్యం, నాయకునిగా మోషేను నిలిపి నడిపించిన వాక్యం. నోటి మాటతో సృష్టినంతటిని కలిగించిన వాక్యం, నాయకునిగా మోషేను నిలిపి నడిపించిన వాక్యం. నడి సంద్రములో ఆజ్ఞతో చీల్చిన వాక్యం, ఇమ్మానుయేలుగా మన భూమిలో వెలసిన వాక్యం. అమరం అమరం అమృతవాక్యం, మధురం మధురం హృన్మన తేజం. అమరం అమరం అమృతవాక్యం, మధురం మధురం హృన్మన తేజం. రెండవ పఠనము ఎఫెసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము వచనములు 8 నుండి 12 వరకు మరియు 14 నుండి 19 వరకు. పవిత్రులందరిలో నేను అత్యల్పుడను, అయినను క్రీస్తు అనంత ఐశ్వర్యములను అన్యులకు అందించు వరమును దేవుడు నాకు ప్రసాదించెను. దేవుని రహస్య ప్రణాళిక ఎట్లు అమలు జరపబడవలెనో మానవాళిలో ప్రతి ఒక్కరూ
గ్రహించినట్లు చేయుటయే నా బాధ్యత. సర్వమునకు సృష్టికర్తయగు దేవుడు తన రహస్యమును గతమున దాచి ఉంచెను. ఏలైనా దివ్యలోకమునందలి ప్రభువులకును శక్తులకును బహుముఖమైన దేవుని జ్ఞానము దైవ సంఘము ద్వారా ఇప్పుడు తెలియజేయబడుటకే ఆయన అటులా చేసెను. తన శాశ్వత ఉద్దేశానుసారముగానే దేవుడు ఇట్లు చేసెను. ఆయన ఉద్దేశమును మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చెను. ఆయన యందలి విశ్వాసము వలన ధైర్యముతో మనము దేవుని సన్నిధి చేరుటకు మనకు స్వేచ్ఛ లభించినది. ఆ కారణము వలననే ఆ తండ్రికి నేను మోకరిల్లుచున్నాను. దివి అందలి భువి అందలి ప్రతి కుటుంబము తన నిజమైన నామమును ఆ తండ్రి నుండియే పొందుచున్నది. మీరు అంతరంగిక స్థిరతత్వమును పొందుటకై ఆయన మహిమైశ్వర్యము నుండి మీకు ఆయన ఆత్మ ద్వారా శక్తిని ప్రసాదించుమని దేవుని అర్థించుచున్నాను. విశ్వాసము వలన క్రీస్తు మీ హృదయముల యందు నివాసం ఏర్పరచుకొనుగాక అని ప్రార్థించుచున్నాను. మీరు ప్రేమతో పాతుకొని పోయి వేలునికొని పోయి పవిత్రులందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తిగల వారు కావాలననియు దేవునకు నా విన్నపము. క్రీస్తు ప్రేమను సంపూర్ణముగా ఎరుగుట అసాధ్యము. అయినను మీ గ్రహణ శక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణత్వముతో సంపూర్ణముగా నింపబడుదురుగాక. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాకు మహిమ పాడతరమా. పాడెదం హల్లెలూయా, పాడెదం హల్లెలూయా, ప్రభువుని స్తుతింప పాడుడి హల్లెలూయా. పాడెదం హల్లెలూయా, పాడెదం హల్లెలూయా, ప్రభువుని స్తుతింప పాడుడి హల్లెలూయా. Hallelujah, hallelujah, hallelujah. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాకు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాకు. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాకు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాకు. రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాకు, రెండంచుల కత్తి కన్నా పదునైనది ఈ వాకు. మంచి చెడులను బోధించు సుగంధవాకు ఇది, మంచి చెడులను బోధించు సుగంధవాకు ఇది. పాడెదం హల్లెలూయా, పాడెదం హల్లెలూయా,
ప్రభువుని స్తుతింప పాడుడి హల్లెలూయా పాడెదం హల్లెలూయా పాడెదం హల్లెలూయా ప్రభువుని స్తుతింప పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుండి 42వ వచనము వరకు. మరునాడు మరలా యోహాను తన శిష్యులతో ఇద్దరిలో నిలుచుచుండగా ఆ సమీపంలో నడిచిపోవచ్చున్న యోహాను యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనెను. అది విని ఆ ఇద్దరు శిష్యులు యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తనను అనుసరించుటను చూచి, మీరేమి వెదుకుచున్నారు అని అడిగెను. రబ్బీ అనగా బోధకుడు అని అర్థము. నీవు ఎక్కడ నివసించుచున్నావు అని అడిగిరి. వచ్చి చూడుడు అని యేసు సమాధానమిచ్చెను. వారు వెళ్ళి ఆయన నివాస స్థలమును చూచి ఆనాడు ఆయనతో గడిపిరి. అది ఇంచుమించు సాయంకాలము 4 గంటల వేళ. యోహాను చెప్పినదని విని యేసును వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రయ. అతడు మొదట తన సోదరుడు సీమోనును కనుగొని, మేము మెస్సయాను కనుగొంటిమి అని చెప్పెను. మెస్సయ అనగా క్రీస్తు, అభిషిక్తుడు అని అర్థము. అతడు సీమోనును యేసు వద్దకు తీసుకొని రాగా యేసు అతనిని చూచి, నీవు యోహాను కుమారుడవగు సీమోనువు, నీవు కేఫా అని పిలువబడుదువు అనెను. కేఫా అనగా రాయి అని అర్థము. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసు శిలువ మీద వ్రేలాడినప్పుడు ఇద్దరు దొంగలు కుడివైపు ఎడమ వైపు కూడా శిలువ వేయబడినప్పుడు వారు మరణించినది లేనిది తెలుసుకున్నారు. వారిద్దరు అప్పటికే చనిపోయినారు. ఎవరైనా చనిపోకపోతే మోకాళ్ళు విరగ్గొడతారు. అప్పుడు ఆ బరువుకి కొస ప్రాణమున్నా చనిపోతారు. మధ్యాహ్నము 3 గంటల సమయంలో కనుక వారిద్దరు చనిపోయినారు. క్రీస్తు చనిపోయినాడా లేదా? పిలాతు ఆర్డర్ ఇచ్చిండు, పో, ఆయన బ్రతికున్నప్పుడే మనల్ని సవాలు చేశాడు, నన్ను చంపిన 3వ దినం ఉత్థానమై లేస్తానన్నాడు. కాబట్టి గట్టిగా ఆయన చనిపోయింది, డెత్ సర్టిఫికేట్ తీసుకురావాలి అని యేసుప్రభు అప్పటికే చనిపోయినట ఆ భటులు సైనికులు చూశారు. కాబట్టి ఇంకా డెత్ సర్టిఫికెట్ పోస్ట్ మార్టం మాత్రం చాలదు, డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఒక సైనికుడు బల్లెముతో యేసు గుండెలో పొడిచాడు. ఎక్కడ పొడిచినా మనం బ్రతకొచ్చు, గుండెలో పొడిస్తే సరాసరి దేవుని దగ్గరికి పట్ల తమ ప్రేమను చూపించవచ్చు. మనమందరం అంతే. బిషప్ అయినా ఫాదర్ అయినా బ్రతికున్నంతసేపే. చనిపోయిన తర్వాత మనం ఎవరికైనా సహాయం చేయగలమా?
కానీ యేసు ప్రభు చనిపోయిన తర్వాత కూడా దేవుని ప్రేమ ఎంత గొప్పదో, దేవుడి ఈ లోకమునకు ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపెను అని యోహాను సువార్త 3:18 మనం చూస్తున్నాము. దేవుని ప్రేమ ఎంత గొప్పది. ఇంత పాపను అడిగినారు, వాళ్ళ డాడీ స్కూల్కి పోయింది, క్యాటకిజం పరీక్ష ఫస్ట్ మార్క్ తెచ్చుకుంది. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు చెప్పమ్మా అంటే ఆమె మాటల్లో చెప్పలేకపోయింది. వాళ్ళ డాడీ ఇంత 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 అని అంటే ఆ పాప ఇట్లా చేతులు చాచి శిలువ మీద యేసు ప్రభు ఎట్లా చేతులు చాచి దేవుని ప్రేమను ఇంత అంత అని కొలవలేము. అంత మనుషులందరి ప్రేమ ఎంత ఒకవైపు తక్కెట్లు తరాజులో పెట్టి ఇటుపక్క మన ప్రేమ పెడితే ఇటుపక్క యేసు దివ్య హృదయ ప్రేమ పెట్టినా కానీ దేవుని ప్రేమే బరువై ఉంటుంది. ఈరోజు గొప్ప పండుగ మీ దేవాలయము మన విచారణకు యేసు దివ్య హృదయ పండుగ. డివైన్ హార్ట్ మనది, హ్యూమన్ హార్ట్ మనం కనుక దివ్య హృదయ ప్రేమను కనుక ఒక తల్లి తండ్రి బిడ్డలకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేస్తారు. కానీ దేవుని ప్రేమే వీళ్ళకి నిండు ప్రేమను ఇవ్వగలదు. ఈరోజు మీరు ఏ సాక్రమెంట్ తీసుకోబోతున్నారు? భద్రమైన అభ్యంగనము. భద్రంగా ఉండాలి. పిల్లలు బడికి పోతుంటే అమ్మ నాన్న బయటకు వచ్చి సాగనంపి జాగ్రత్త అమ్మాయి భద్రంగా పోయిరండి, రోడ్డు మీద ఎన్ని యాక్సిడెంట్లు చూస్తున్నామని అంత భద్రంగా మిమ్మల్ని, ఇంకా చిన్నపిల్లలు అయితే స్కూల్ దాకా వదిలిపెట్టి మళ్ళీ తెచ్చుకుంటారు. వాళ్ళ ఆస్తి మీరే. కాబట్టి దేవుని ఆస్తి మనమందరము, ఒక్కరు కూడా నాశనము కాకూడదు. అందుకే భద్రంగా ఉండండి. భద్రమైన అభ్యంగనము. ఇంగ్లీష్లో కన్ఫర్మేషన్. మీ అమ్మ నాన్న వారం నుంచి మిమ్మల్ని భోజనం పెట్టలేదా? గట్టిగా అంటే ఉపవాసానికి పెట్టి ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైంది. అన్నం కంటే శక్తివంతమైంది తెలుసా ఉపవాసం. కనుక ఈ భద్రమైన స్వీకరించడానికి ఏమైనా ఎన్నిసార్లు మీకు భోజనం పెట్టడానికి మీ అమ్మ నాన్న పస్తులు ఉంటారు, లేకపోతే సగం తింటారు. కనుక ఈ విధంగా గొప్ప ప్రేమలు ఎన్నో ఉన్నాయి. ఫ్రెండ్షిప్ తెలుసా? ఫ్రెండ్షిప్ పెద్దవాళ్ళు ఇక్కడికి మంచి ఫ్రెండ్షిప్ ఏ షిప్ అయినా మనల్ని ముంచుతుంది, కానీ ఫ్రెండ్షిప్ ముంచదు. అవునా కదా? కానీ ఈ కాలంలో ఫ్రెండ్స్ కూడా మోసం చేస్తారు. ఫ్రెండ్షిప్లో ఉన్న ప్రేమ కూడా కల్తీ అవుతుంది. ఫ్రెండ్షిప్ తర్వాత అమ్మాయి అబ్బాయి పెళ్లి వయసు వచ్చినప్పుడు ప్రేమ, ఆ ప్రేమలో కూడా మోసం జరుగుతున్నాయి. నేను నీకోసం ప్రాణమైన ఇస్తాను, నీకోసం సందమావం తీసుకురమ్మంటావా తెస్తాను అని వాగ్దానాలు చేస్తారు కదా. నువ్వు సందమావం తెచ్చినా తేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు నా కోసం ప్రాణం ఇస్తావంటే అమ్మో, మై లవ్ ఈజ్ అన్డయింగ్ లవ్. మై లవ్ ఈజ్ అన్డయింగ్ లవ్లో 2 అర్థాలు ఉన్నాయి. దేవుని ప్రేమ అన్డయింగ్ లవ్, ఎప్పటికీ చనిపోదు. కానీ మన దాంట్లో నేను నీకోసం ఏం చేసిన ప్రాణం మాత్రం ఇవ్వనండి. కనుక ఈ అమ్మ నాన్న ప్రేమ, స్నేహితుల ప్రేమ, బంధువుల ప్రేమ, ఈరోజు మిమ్మల్ని దీవించడానికి మీ బంధుమిత్రాలు వచ్చి ఉంటారు కదా. కనుక పండగలాగా తర్వాత ఈ విచారణ కూడా దీవిస్తుంది. కనుక మీ హృదయాలు సేక్రెడ్ హార్ట్ కావాలి. తెలుగులో యేసు దివ్య హృదయ ప్రేమను ఇంగ్లీష్లో ఏమంటారు? సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. నేను విచారణ స్వామిగా బిషప్ కాలే అప్పుడు బెంగళూరులో ఉన్న ఒక ఆయన సేక్రెడ్ హార్ట్ పండుగ వచ్చిందంటే డ్యాన్స్ చేస్తాడు ఆయన అంతే. ప్రతి శుక్రవారము యేసుప్రభు చనిపోయిన రోజు కదా, ఇంకా నెల మొదటి శుక్రవారం అయితే ఇంకా 3 పూజలు చూస్తాడు. పొద్దున గోదావరి కనులో
10 గంటల పూజ లూర్ద్ నగర్లో, సాయంత్రం పూజ ఎన్టీపీస్లో, 3 పూజలకు పోతాడు. అంతా చేస్తుంది హృదయ ప్రేమ అంటే అంత గొప్పగా అర్థం చేసుకున్నాడు. ఈ కాలంలో కథోలికులు పవిత్ర ఆత్మ లేనే లేదు, మర్చిపోతున్నారు. అందుకే పవిత్రాత్మ సంఘాలు బయట ఎక్కువ వస్తున్నాయి. పిత పుత్ర ముగ్గురు సమానము. పిత అయిన దేవుడు పాత నిబంధనంతా మనల్ని నడిపించాడు. రేడియో విన్నారు ఎప్పుడన్నా? టెలివిజన్ రాకముందు ఏముంది? కొట్టి వినటమే, చూడటం లేదు. పాత నిబంధన అంతా వినటమే. యేసు ప్రభు వచ్చి టెలివిజన్ అయిండు అంటే మన కండ్లకు కనిపించే విధంగా. పరిశుద్ధాత్మరాలతో కలర్ టెలివిజన్లు అయిపోయింది, డిజిటల్ వచ్చింది. సో కనుక జీవించాలి. లేకపోతే మన చుట్టూ ఆక్సిజన్ గాలి ఉందా లేదా? ఎట్లా తెలుసు? కనపడుతుందా? మనమే గాలి పీల్చుకుంటున్నాము, వదిలిపెడుతున్నాము. చెడు గాలి, బొగ్గు గాలి, దుర్వాసన రకరకాలు ఉంటాయి. ఆక్సిజనే మనకు పనికి వస్తుంది. అట్లాగే పవిత్రాత్మ గాలిని పీల్చుకొని మీరు జీవించాలి. ఆ దేవుడు, ఒకే దేవునిలోని 3వ వ్యక్తి ఈరోజు మీకు ప్రత్యేకమైన జ్ఞానస్నానంలో తన యొక్క రక్షణ, నీ గుండెను బాగు చేసే ఉద్యమం ప్రారంభించాడు. ఇప్పుడు భద్రమైన అభ్యంగనంలో పరిపూర్తి చేస్తూ మీకు 7 వరములు ఇస్తున్నారు. వాటిని జ్ఞానవరములు అంటారు. చెప్పండి, జ్ఞానవరములు ఎన్ని? ఇక్కడ రాసి పెట్టుకున్నారు. అవి తెలుసు. ఇక్కడ వారమునకి ఎన్ని రోజులు? అది చెప్పండి. పరిశుద్ధాత్మరాలు నీ జీవితంలో నువ్వు ఎన్నేళ్ళు బ్రతికినా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, సైంటిస్ట్ అయినా, చంద్రయానికి పోయినా పోతారా? ఎవరైనా చంద్రయానికి? ఇష్టం ఉందా? సూర్యయానికి మొన్న ర్యాకెట్ పంపినారు కదా. మీరు ఇక్కడ స్థలం లేదు భూమి మీద మీకు, మీరు పెద్ద అయినాక పోవాల్సింది, మీ ఉద్యోగాలన్నీ అక్కడ చేయాల్సింది. కనుక ఎక్కడికి పోయినా భయం లేకుండా ముందు జ్ఞానము, బుద్ధి చదువుకోవటం ద్వారా జ్ఞానం వస్తుంది కానీ బుద్ధి రాదు. వీడు పీజీ చేసిండు కానీ బుద్ధి మారలేదు, తెలివి వచ్చింది కానీ బుద్ధి మారలేదు. మన అమ్మ నాన్నలకు, వాళ్ళకి, ముసలోళ్ళకి చదువు లేదు కానీ బుద్ధి మాత్రం 100%. కనుక చదువుతో పాటు బుద్ధి, జ్ఞానము, బుద్ధి, విమర్శ, మంచి ఏదో చెడు ఏదో తెలిసే వయసు ఇది. పుణ్యమేదో పాపమేదో తెలిసే వయసు. ఎందుకురా చెడ్డమాట తిట్టినావని తమ్ముడు 6 ఏళ్ళలోడే మన్నన్నాడు నేనన్నా, వాడికి విమర్శ ఉండదు, పెద్దలేజే. కానీ ఈ వయస్సు భద్రత పొందిన తర్వాత నీ తప్పులకి నువ్వే బాధ్యుడివే, నీ మంచి పనులకి నువ్వే. దేవుడు లెక్క రాసుకుంటాడు నువ్వు చేసిన మంచి పనులు చెడు పనుల కంటే. మంచి పనులని దేవుడు బంగారు అక్షరాలతో రాస్తాడు. మీ చెడ్డ పనులను దేంతో రాస్తాడు? పెన్సిల్తోని. ఎందుకు పెన్సిల్తోని? చెడిపోయవచ్చు కనుక పాప సంగీతను. మన పాపములు మన జీవితంత కాలము చెడిపేసుకోవచ్చు. కనుక జ్ఞానము, బుద్ధి, విమర్శ, దృఢం, దృఢం అంటే ఏంటిది? బలం, గట్టిగా ఉండటం, గాలి వస్తే కొట్టకపోవటం కాదు. ఈ కాలంలో క్రైస్తవులు చాలామంది తాళుడ్లాగా ఉన్నారు, పెద్ద గాలి వస్తే కొట్టకపోతున్నారు. బలము, చిన్నప్పుడు అమ్మ పాలు తాగుతాము, అది బలము, అన్నిటికంటే ఎక్కువ బలము. రోగ నిరోధక శక్తి కూడా. కరోనా లాంటివి వస్తే అమ్మ పాలల్లో ఉన్న మందు మనకు చచ్చిపోయిన దాకా పనిచేస్తుంది. అది 2వ సంవత్సరం గేదె పాలు, 3వ సంవత్సరం ఆవు పాలు, 4 పెరుగు అన్నము, మజ్జిగ. 4 ఏళ్ళు దాడితే కొంచెం మాటలు వస్తాయి. నాకు వద్దు, నాకు కారం కావాలి, మసాలా కావాలి, మసాలా భోజనం. 5, 6 ఏళ్ళు, 7 ఏడుస్తే నాకు ఇది కూడా వద్దు, బిర్యానీ. ఇట్లా మనం పెరిగే కొంది రకరకాల అవసరాలు. ఇప్పుడు పరిశుద్ధాత్మ భోజనము.
మీరు టీవీ బాగా చూస్తారని విన్నా, మీ కళ్ళు అప్పుడే పాడవుతున్నాయా? టీవీలు సెల్ ఫోన్ గంటలు చూడు పాడతాయి. దాంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, చెప్పాలి. ఇప్పుడు నేను ఒక క్లూ ఇస్తా. బూ చెప్పండి. బూస్ట్ గట్టిగా. అది బూస్ట్లో సగం బూడిదే ఉంటుంది. మీరు గ్లాస్ అమ్మటి గ్లాసు. ఈరోజు నుంచి మీరు చెప్పాల్సింది, హోలీ స్పిరిట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. చెప్పండి. తెలుగులో పరిశుద్ధాత్మ నా జీవిత శక్తి, ఎనర్జీ. ఈరోజు నుంచి కనుక మంచిగా ఒక గ్లాస్ మజ్జిగలో గ్లాస్ బోర్నవిటా కంటే డబల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, తెలుసా? సో పొద్దాక బూస్టు, ఇంకా హార్లిక్స్, కాంప్లాన్ బాయ్, ఐఎమ్ కంప్లాన్ బాయ్. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ జ్ఞానవరం నుంచి మిమ్మల్ని అందరినీ నడిపించి మీ తల్లిదండ్రుల కన్నలు దేవుడు మీ తల్లిదండ్రుల కళల కంటే ఎక్కువ దేవుడు మీ గురించి, మనందరిని గురించి, ఒక్కొక్కరిని గురించి, ఈ బాబు ఏడు, ఈ పాప నా బిడ్డలుగా ఈ లోకంలో రాణించాలి. చంద్రయాన్ పోవాలి, సూర్యుడి మీద అడుగు పెట్టగలమా? మధ్యలోనే కాలి మస్ అయిపోతాం, బూడిద కూడా మిగలదు. కానీ ఇప్పుడు సూర్యానికి మన వాళ్ళు ఒక రాకెట్ పంపిండ్రు, దాన్ని భూమికి సూర్యుడికి మధ్యలో తిరుగుతూ ఉంది. తిరిగి ఫోటోలు తీసుకుంటా సూర్యుడు ఎట్టా ఉంటాడు, ఏంటిది, ఎన్ని కిరణాలు. పరిశుద్ధాత్మ కూడా మనకు ఆ శక్తిని ఇస్తుంది, దేవుని గురించి, సేక్రెడ్ హార్ట్ గురించి లోతుగా అర్థం చేసుకోవటానికి. దేవుని ప్రేమలో ఎన్ని కిరణాలు ఉన్నాయి, సూర్యుని కిరణాల కంటే ఎక్కువగా. కనుక మనమందరము మన దేశం కోసం ప్రార్థించండి. చందమామ మీదకి రాకెట్ మాత్రమే పంపినారు మనోళ్ళు. ఏం పేరు దాని పేరు? చంద్రయాన్. వెరీ గుడ్. 1కి ఏమైంది? ఇంత ఎత్తిపోయింది, భూమి కూడా దాటలే, భూమి కక్ష పేలిపోయింది. రెండవది ఇంకా దగ్గర దాకా పోయింది, తుస్సుమన్నది. మూడవది మాత్రం మనం కూడా అంతే, జీవితంలో ఫెయిల్ అయినా ఏదైనా దయచేసి నిరాశ పడవద్దు, డిసప్పాయింట్. నాకు చాలా భయం అవుతుంది, 10వ క్లాసు ఇంటర్మీడియట్ బాయ్స్ గర్ల్స్ పాస్ కావాలి, ఒకసారి ఫెయిల్ అయితే ఏమవుతుంది? అదే దేవుడి చిత్తమేమో. దానికి ఎంతమంది ఈరోజు ఏమో సంక్రాంతి పండగ కదా, నిన్న ఒక అమ్మాయి హాస్టల్ నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి, వస్తున్నా, అంతా బాగుంది ఇక్కడ, సంక్రాంతికి ఇంటికి వస్తున్నాను ఫోన్ చేసి, సాయంకాలం ఫోన్ చేసింది, రాత్రి ఆత్మహత్య చేసుకోవటం. తల్లిదండ్రుల గుండెలు బద్దలైపోయినాయి, గట్టి వాళ్ళు కాబట్టి. ఇంకా అట్లా దయచేసి భద్రవినామం పొందిన పిల్లలు పరిశుద్ధాత్మలో నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా. ఏదో కొన్ని కారణాల వల్ల చదువు రాక కాదు, తెలివి లేక కాదు, కొన్ని కారణాల వల్ల దేవుడు మన రెండోసారి చదువు. నేను 10th క్లాస్ 3 సార్లు చదివినా. అంటే ఏంటిది? 3వసారే పాస్ అయినా, 2 సార్లు ఫెయిల్ అయినా. కనుక ఈరోజు యేసుది హృదయం మమ్ము దీవించు, మా గుండెలను భద్రపరచు, గట్టిగా ఉంచు, అమ్మ నాన్న కళలు మేము నెరవేర్చినట్లుగా దీవించు, మా స్నేహితులతో నిజమైన ప్రేమను రగిలించు, ఎవరిని మోసగించకుండా, నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇతరులను మాత్రం గాయపరచకుండా నన్ను కాపాడు. నీ పంచగాయములతో. యేసుప్రభుకి ఎన్ని గాయములు ఉండెను? 2 ఎక్కడ? చేతుల్లో 2, ఇంకోటి హార్ట్. నా గాయాలన్నీ మనిపించండి ప్రభువా అని మనమందరము ఇప్పుడు భద్రమైన అభ్యాంగం పొందబోతున్నాము. తర్వాత పంచగాయాలలో పాట పాడమని పాడాలి, క్వైర్
వచ్చా పంచగాయాల్లో దాచుకోవయ పాపినైన నన్ను ఆదుకోవైన పాట ఉంది. కనుక ఇప్పుడు వీళ్ళందరినీ ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ ధృవీకరణ సంస్కారంకి మనం తయారు చేస్తూ మీరందరూ 43 మంది ఉన్నారు. నిలబడి 2 లైన్లలో మీరు జ్ఞాన స్నానం పొందినప్పుడు మీ అమ్మ నాన్న జ్ఞాన తల్లిదండ్రులు మాట పట్టు ఇచ్చి ఉన్నారు మీ తరపున. అప్పుడు మీకు మాటలు రావు, మెదడు ఇంకా పని చేయదు. ఇప్పుడు మీరు మీ సొంత మాటల్లో దేవునికి ప్రమాణము చేయాలి. ఓకే, ఒక జ్ఞాన తండ్రి ఒక జ్ఞాన తల్లి రావాలి. చిన్నయ్య షౌరిల్ గారు ముందుకు రావాల్సిందిగా. మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడు మరణాదుడైన యేసుక్రీస్తు కన్యమరియమ్మ నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వాళ్ళని లేచి పితేకుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తలులపై వేంచేసి వచ్చిన వారు ఈనాడు భద్రమైన అభ్యంగనము ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ఏలిన వారిని జీవన ప్రదాత పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? పరిశుద్ధ కథోలిక సంఘమును, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉత్థానం, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని ఇదే మన విశ్వాసం, ఇదే తెలుసు విశ్వాసం. ఈ విశ్వాసం ప్రకటించటే మన గొప్పతనము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలన పవిత్రాత్మ వలన ఈ మీ బిడ్డలను జన్మ పాపము నుండి జ్ఞానస్నానములు విముక్తి గావించి వారికి నూతన జీవమును ప్రసాదించి ఉన్నారు. ఇప్పుడు ఈ భద్రమైన అభ్యంగనము ద్వారా వీరికి సహాయముగా మార్గదర్శిగా ఉండటకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి జ్ఞానము, బుద్ధి, విమర్శ, దృఢం, తెలివి, భక్తి, దైవభయమనుడు జ్ఞానవరమును దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు క్రిస్మా తైలముతో మీ నొసటి మీద పరిశుద్ధాత్మ ముద్ర. మనము దేవుణ్ణి మర్చిపోయినా దేవుడు మనల్ని మర్చిపోడు. ఇప్పటి నుంచి మీ గుండె మీద స్టాంప్ వేసుకుంటాడు. ఎప్పటికీ చెరిగిపోని ముద్ర అంటారు. కనుక మీ నొసటి మీద క్రిస్మా తైలము, తైలాలన్నిటిలో పరమ పవిత్రమైన తైలంతో అభ్యంగనం చేస్తాను. పరిశుద్ధాత్మ వర ముద్రను స్వీకరించుము. మీ పేరు చెప్తాను, అందరూ మీ పేరు చిట్టి తీసి వీళ్ళది నాకు ఇవ్వాలి. భుజాల మీద పెట్టినారు, ఇక్కడ గుండె మీద పేపర్లు తీసి ఇవ్వండి. రోస్ పవిత్రాత్మ వర ముద్రను స్వీకరించుము. ఆమేన్. మీరు ఎత్తియండి, వాళ్ళు చెప్పకపోతే మీరు ఎత్తియాలి. పవిత్ర సమాధానం మీతో నుండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. చెప్పు. మొదటిదేమో ఆమేన్, రెండవది మీ ఆత్మతో ఉండును గాక. మలయాళం ఓకే. రిత్విక్ పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. ఆమేన్. నీ కుడి చేయమ్మా, ఇంకొకరిని పెట్టి పేపర్ వర్క్కి. పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. ఆమేన్. సమాధానం మీతో నుండును గాక. వెరీ గుడ్. స్ఫూర్తి పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. డేవిడ్ రాజ్ పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక, మీ ఆత్మతో ఉండును. క్వైర్ పరిశుద్ధాత్మ గీతాలు పాడవచ్చు. అలీనా పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. జనిత్ రెడ్డి పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో నుండును గాక. పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. ఆమేన్. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా.
నింపుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా సమాధానం మీతో ఉండను గాక. అక్షయ పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో ఉండను గాక. పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో ఉండను గాక. విద్యాలయ పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో ఉండను గాక. స్వీకరించుము. సమాధానం మీతో ఉండను గాక. గ్రేస్ ఎలిజబెత్ పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో ఉండను గాక. పవిత్రాత్మ మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా నాతో మాట్లాడవా నన్ను నడిపించవా నాతో మాట్లాడవా ఆత్మతో నన్ను నింపుమా పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో ఉండను గాక. రాజమణి నా అంగీ కాల్తుంది పక్కకు పెట్టి పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో ఉండను గాక. పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో ఉండను గాక. పవిత్రాత్మ ముద్రను స్వీకరించుము. సమాధానం మీతో ఉండను గాక. పవిత్రాత్మ వరము
అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. అంతిమ దినమున మాపై ఆత్మను కుమ్మరించుటకు నిశ్చయించితివి. మాపై దిగిరావయ్యా, శక్తిని వసగుమయా. మాపై దిగిరావయ్యా, శక్తిని వసగుమయా. పరిశుద్ధాత్మ దేవుడని శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరలోకానికి భూలోకానికి అధిపతివైన తండ్రి, యావత్ శ్రీసభను పరిపాలిస్తూ సర్వ ప్రపంచానికి ప్రేరణగా జీవిస్తూ మనందరినీ ఏకత్రాటిపై నడిపిస్తున్న పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారిని, మా వరంగల్ పీఠాధిపతులు శ్రీ ఉడుమల బాలా గారిని, అంకిత భావంతో సేవలు అందిస్తున్న గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశులను, సువార్త ప్రచారకులను మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తున్నాము తండ్రి. సువార్త వ్యాప్తిలో వీరి సేవా జీవితం నూరంతలుగా ఫలించాలని, వారికి కావలసిన వరాలను, అనుగ్రహాలను హేరాళంగా వారిపై కుమ్మరించి మీ యొక్క సువార్త సేవలో ఇంకా బలంగా వాడుకోమని వారి తల్లిదండ్రులను, తోబుట్టువులను, బంధుమిత్రులను ఆశీర్వదించి వారికి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. కృపాశక్తి సంపూర్ణుడా, మీకే వేలాది వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మమ్మల్ని అందరినీ ఒక కుటుంబంగా చేర్చి మా విచారణ పండుగను జరుపుకోవడానికి మాకు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి మొదటగా మీకు వేలాది స్తోత్రములు తండ్రి. మా విచారణలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబం కూడా భక్తి విశ్వాసాలతో ముందుకు నడిచే విధంగా మా అందరికీ మంచి బలాన్ని, శక్తిని ప్రసాదించండి తండ్రి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను మీ హస్తములతో లేవనెత్తండి ప్రభు. వారిని అనుక్షణం కాచి కాపాడుతూ వారి యొక్క ప్రతి అవసరంలోనూ మీరుండండి తండ్రి. మా కుటుంబాలలో శాంతి సమాధానాలను, ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యములను మా అందరికీ ప్రసాదించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. కృపగల దేవా, దయగల తండ్రి, ఈరోజు ప్రత్యేకంగా మన విచారణ పండుగను జరుపుకుంటున్న ఈ శుభతరుణంలో దివ్య సంస్కారాలలో భాగమైనటువంటి భద్రమైన అభ్యంగము పొందబోచిన పిల్లలు, యువతీ యువకులు, పెద్దలను ఆశీర్వదించండి. ఈ సమయంలో బిడ్డలందరిపై పవిత్రాత్మ యొక్క 7 జ్ఞానవరములను, 12 అనుగ్రహములను వారిపై కుమ్మరించి ఈ బిడ్డలందరూ జ్ఞానమందును, ప్రాయమందును వర్ధిల్లేలాగా వారికి సహాయం చేయండి తండ్రి. ఎటువంటి దుష్టశక్తులు వారి దరి చేరకుండా మీ యొక్క అగ్ని కంచెను వారి తల నుండి అరికాళ్ళ వరకు మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపి వారిపై చేయండి ప్రభు. ఈ పవిత్రాత్మ సమయంలో ఈ బిడ్డలందరూ సన్మార్గంలో నడిచే మంచి మనసును, భక్తి విశ్వాసాలతో ముందుకు నడిచే విధంగా వారికి సహాయం చేయమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. కృపకు స్తుతికి పాత్రుడైన ఓ మా యేసురాజా, మా తెలుగు రాష్ట్రాలను పరిపాలిస్తున్న నాయకులను ఆశీర్వదించండి. నాయకుల యొక్క పరిపాలన ప్రజలందరికీ
మేలు జరిగేలా వారికి సహాయం చేయండి తండ్రి. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి పథకంలో ముందుకు నడవాలి అంటే ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీ కలిగి నిస్వార్థంతో సేవ చేసే మంచి మనసును వారికి ప్రసాదించండి యేసయ్యా. నానాటికి కావలసిన శక్తిని వారికి అనుగ్రహించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దయగల తండ్రి, ఎంతోమంది అభాగ్యులు నిస్సహాయులు నా అనేవారు లేక ఎంతోమంది మా చుట్టూ జీవిస్తున్నారయ్యా. వారందరినీ మీ దివ్యమైన హస్తములతో ఎత్తి పట్టుకోండి తండ్రి. ఎంతోమంది కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ బ్రతుకు భారాన్ని మోస్తూ జీవిస్తున్న ఈ సమయంలో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరైతే కఠిన హృదయాలతో జీవిస్తున్నారో తండ్రి, వారి హృదయాలను మీ యొక్క మృదువైన హృదయంగా మార్చి మంచి మనసుతో అనుక్షణం మీకు దగ్గరవుతూ విశ్వాస బాటలో నడుస్తూ ఉండేలా మరియు మీ ప్రేమాప్యాయతలను శాంతి సమాధానాలను ఆయుర ఆరోగ్యాలను వారందరూ మీ దయచే పొందుకునే కృపను దయచేయమని అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ప్రేమకు నిలయమైన ప్రభువా, మా విచారణలో ఉన్న యువతీ యువకులను ఆశీర్వదించండి. యవ్వనములో వచ్చే త్రొట్టిల్లు పాటలను వారు తట్టుకొని మంచి మనసుతో ముందుకు నడిచే విధంగా వారికి సహాయం చేయండి. వారి తల్లిదండ్రులను కాచి కాపాడండి తండ్రి. బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులకు విధేయులై జీవించే మంచి నడవడికను వారికి అనుగ్రహించండి తండ్రి. చదువుకోవటానికి మంచి బుద్ధి, జ్ఞానం, ఏకాగ్రతను వారికి ప్రసాదించండి తండ్రి. వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లేలాగున బిడ్డలందరినీ ఆశీర్వదించండి తండ్రి. ఎల్లవేళలా వారికి తోడుగా ఉండి వారిని కాచి కాపాడమని అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఆవగింజంత విశ్వాసం మీకున్నచో మీరేది అడిగిన మీకు అది లభించునని వాగ్దానం చేసిన ప్రభు క్రీస్తు మాట ప్రకారం ఇప్పుడు మేము చేసిన ప్రార్థనలన్నింటినీ దయతో అంగీకరించండి, ఆశీర్వదించండి. మా విచారణ నిరంతరంగా దీవించండి. భద్రం పొందిన పిల్లలను ఆశీర్వదించండి, మీ వెలుగులో నడిపించండి. ప్రభు క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్.
సమర్పించుచున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, అపురూపమైన నీ దివ్య హృదయ ప్రేమను మాపై కుమ్మరించుచున్న నీ దివ్య హృదయమును చూచి మేమర్పించు కానుకలు అంగీకరించుము. ఇవి మా పాపములకు పరిహార బలిగా తయారగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నే చోట నీ కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తం బలి ఆయను. ఈటచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. అవి అతడు తన స్త్రీ సభకు బహూకరించిన దివ్య సంస్కార సూచకములు. ఆ కారణ తెరచి ఉన్న రక్షకుని దివ్య హృదయం వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఆ రక్షణ పూటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతో దూతలతో ఏకమే నీ ప్రస్తుతి చేయించు నీ వైభవమును ప్రకటించుట ఎట్లనగా, పవిత్రుడు 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. ప్రభువైన యేసు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా. నాటి పూజ పరమ పవిత్రమైన సమయం. పావన పిత, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే. ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజల నిరతం పిలుచుచున్నావు.
కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిశువులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. మమ్ము రక్షింపుము. ఏలయనా మీ తానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించినని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండనట్లా దయచూపుడు. అతడు మమ్ము నీకు నిత్య కానుకగా రూపొందించిన గాక. నీవు ఎన్నికల పుణ్యాత్మతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సైక్యపరచబలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీసభను, నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాలపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నువ్వు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. నీ చిత్త ప్రకారం ఈ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము.
చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హారతి 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 హారతి. తండ్రి దేవునికి దీపముతో హారతి. తండ్రి దేవునికి దీపముతో హారతి. యేసు దేవునికి ధూపముతో హారతి. యేసు దేవునికి ధూపముతో హారతి. ఆత్మదేవునికి పుష్పముతో హారతి. ఆత్మదేవునికి పుష్పముతో హారతి. హారతి 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 హారతి. ఒకే ఒక్కరు అంట కనుక ఈ విధముగా బిడ్డ కోసం ప్రార్థిస్తూ మనం మొదటిసారి సప్తాహం తీసిన కాడి నుంచి ఇప్పటి వరకు ప్రభు ఎంత నడిపించింది. వాళ్ళు ఒత్తులతో వెలుగుచున్న ఒత్తులతో వస్తున్నారు వీళ్ళందరూ కూడా. మనం ఒత్తులు లేకుండానే వెలిగే క్రైస్తవులము, ఇతరులను వెలిగించే క్రైస్తవము. క్రీస్తు దివ్యహృదయంలో మండే గుండెలు ప్రభు కోసం మనం జీవించేటట్టు మనమందరం పరలోక జపం భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల నుండి మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయవలన మమ్మ పాపము నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగము నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సమ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము దానికి శాంతిని సమాధానమును ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. పండుగ ఆనందముతో ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల
పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో దేవుని ప్రేమ ఆరిపోని జ్వాల అని దివ్య సప్రసాదం ద్వారా మనకు నిరూపించు ప్రభు క్రీస్తు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము నిత్య జీవములను కాపాడును కాక. ఆమేన్. గోదావరి నది ప్రక్కన బిషప్ గారు మేము ఒడ్డమ్మడి తిరిగాం, ప్లేస్లు 3-4 చూపించాం. సరే ఆశ బిషప్ గారికి గోదావరి నది పక్కన మన ఒక పుణ్యక్షేత్రం ఉంటే బాగుంటుంది మన మేత్రాసనికి అని అలా చూచారు. చాలా స్థలాలు చూపించాం. తర్వాత ఇది బాగుంది, కొన్ని స్థలాలు కాడ చూసి ఇది బాగుంటుంది అని చెప్పడం జరిగింది. అది అన్నారు. మరి అన్న తర్వాత వారు అమెరికాకు వెళ్ళారు, అంటే ఒక ట్రిప్కి వెళ్ళారు. వెళ్ళి వచ్చిన తర్వాత చూద్దాంలే అన్నారు. తర్వాత మనకి ఫ్లడ్స్ వచ్చాయి. ఏ స్థలం చూసామో ఆ స్థలం మునిగిపోయింది. సో ఈ స్థలాలను మునిగిపోయినాయి చూసినాన్ని. ఇంకా మన ఇక్కడ పుణ్యక్షేత్రాలు కడితే మునిగిపోతాయి తండ్రి గారా, అందరూ పుణ్యక్షేత్రం నీళ్ళలో మునగాల్సిందే వచ్చిన వారంతా అనే పరిస్థితి వచ్చింది. అందువలన దాన్ని ఇంకా ఆ విషయాన్ని ప్రక్క పెట్టేశారు బిషప్ గారు. తర్వాత నాకు అనిపించింది, బిషప్ గారు ఆలోచించారు, నాకుంది
మరి ఇద్దరి ఆలోచనలు ఉన్నాయి. పుణ్యక్షేత్రం కట్టాలా ఈ ప్రాంతంలో అని. దేవుని కార్యాలు ఎక్కడో ఉంటాయి, మనకి తెలియదు కదా. మనం తలస్తే దేవుడు ఒకటి తలంచునని వాక్యం ఉంది. కాబట్టి వారు ఇక్కడ తలంచారు. గోదావరికి నది కావాలిగా మీకు, నది పక్కన గోదావరి కని ఉంది. మనకి 2-3 కిలోమీటర్ల దూరమే ఉంటుంది అనుకుంటా. 3 కిలోమీటర్లు బస్ స్టాండ్ దాటితే గోదావరి నది. అందువలన ఆ పుణ్యక్షేత్రం వాతావరణం ఇక్కడ కలిగించాడు దేవుడు. ఇది ఇక్కడ ఈ సేక్రెడ్ హార్ట్ పుణ్యక్షేత్రం అని ఆ ఉద్దేశాన్ని బిషప్ గారికి నాకు ఆ ప్రేరేపణ కలిగించిన వెంటనే ధ్వజస్తంభాన్ని ఇది ముందు మదిలేకి వచ్చింది. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లు చూసి రకరకాలుగా కౌంటర్స్ జరుగుతున్నాయి. ఇది పెట్టే సమయంలో చాలామంది అన్నారు, ఇది హిందువులది కదా, ఎందుకు పెడుతున్నారు, ఇది చాలా కౌంటర్స్ ప్రకారం యూట్యూబ్లో చూసి వ్యతిరేకించారు అందరూ. ఇది అప్పుడు నేను బైబిల్లో ఏముందో, బైబిల్లో ఏం రాసిందో మనకి నిర్గమకాండం 17వ అధ్యాయంలో 15-16 వాక్యాలు ఏం చెప్తుంది. మోషే చేతులు ఎత్తినంతసేపు గెలిచారు, తర్వాత చేతులు తీస్తే ఓడిపోయారు. దానికి గెలిచిన తర్వాత ఆ సూచకంగా యావే నిస్సి, యావే ధ్వజం అని పేరు పెట్టాడు. దానికి కారణం నేను ఆలోచించింది, ఈ గోదావరి కనికి తట్టా బుట్టతో వచ్చారు మీ పూర్వీకులు, మీ తాతలు ముత్తాతలు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే విదేశాలకు మీ పిల్లల్ని పంపిస్తూ మీరు ఉన్నత స్థానంలో ఉన్నారు. అది నా మదిలోకి వచ్చింది. 79లో విచారణ అయింది ఫాదర్ పాపయ్య గారితోటి, మొదటి ప్యారిస్ ప్రీస్టు. అంతకుముందు కరీంనగర్, అంతకుముందు కాజీపేట నుంచి చెప్పారు నాకు. అంటే దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ క్యాథలిక్స్ నివాసం ఏర్పరచుకోవటం. అది మదిలో ఉండి ఇంత ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు, మరి ఇక్కడికి వచ్చే వారికి ఆశీర్వాదం ఇస్తున్నాడనే ఉద్దేశంతో ఆ ప్రేరేపణ రోజు రోజుకి పెరిగి 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 ఈ రోజున ధ్వజస్తంభంగా మారిపోయింది. సో అది అందరు ఆశీర్వాదములు విజయస్తంభం అని బిషప్ గారు అన్నారు. మంచి పదం అది. ఈరోజు విజయం మీ అందరికీ, గోదావరి కనిలో ఉన్న వారందరికీ. ఆ ఉద్దేశంతో అనుకుంటున్నాను, బిషప్ గారు యొక్క ఉద్దేశం నెరవేరింది అనుకుంటున్నాను. గోదావరి నది పక్కన పెట్టాలనుకున్న సమయం, ఈ సమయంలో ఇది మనకి జరగటం. అలాగే బిషప్ గారు మనకి పుణ్యక్షేత్రం అయితానికి సహకరించి ఇక్కడ షట్టర్స్ ఉన్నాయి. నాకు అనిపించింది ఇది కమర్షియల్గా షాపులు పెట్టాలనుకున్నారు. ఇప్పుడు అనిపిస్తుంది ఆ షట్టర్స్ రూమ్స్ వేస్తే పుణ్యక్షేత్రంగా మారిపోదు, వచ్చిన భక్తులందరూ ఉండవచ్చు కదా అక్కడ అని. దేవుడు ఈ విధంగా నడిపిస్తాడు, ఈ విధంగా ముందుకు నడిపిస్తారు. అదే దానికోసమే జరిగిందేమో ఇది. అందువలన ప్రత్యేకంగా బిషప్ గారికి మరొకసారి ఈ అవకాశం ఇచ్చి ధ్వజస్తంభం ఇలా నిలిపి ఈ ప్రాంతాన్ని ఒక పుణ్యక్షేత్రమైన ఆలోచనతో ముందుకు నడుస్తానికి సహాయపడినందుకు, సహకరించినందుకు ప్రత్యేకంగా బిషప్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చర్చి కమిటీ లేనిదే ముందుకు సాగలేము. చర్చి కమిటీ ప్రతి ఒక్కరూ, మనకున్న కమిటీలో ఉన్న 12 మంది ప్రతి ఒక్కరూ సహకరించారు. ఈ సమయంలో వారి గురించి చెప్పాలంటే సమయం సరిపోదు, కానీ వాళ్ళ పేరుతో సహా ఒకసారి ప్రత్యేకంగా జేవియర్, జోజీ, అన్రాజ్, జాన్, శ్రీను, విద్యాసాగర్, హరిప్రసాద్, ఉదయ్, కిరణ్, తెరేసా, జ్యోతివాణి, సిస్టర్ సుపీరియర్, వీరందరూ విచారణ గురికి సహకరించారు. ఈరోజు మీరు చూడగలుగుతున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వీరికి చాలామంది సహాయపడ్డారు. ప్రత్యేకంగా వీరికి చప్పట్లు కొట్టి సంతోషాన్ని తెలియచేద్దాం. ముఖ్యంగా సిస్టర్స్, ఎఫ్ఎంఎన్ సిస్టర్స్, వారు చాలా ప్రేమగా మనకి మేము ఉన్నామని తెలియచేస్తూ ఈరోజు ఈ యొక్క చర్చి సుందరంగా అలంకరించి ఉన్నారంటే పీఠం కానీ అన్ని విధాలుగా అలంకరించి మరి ఈ పిల్లలకి భద్రమైన బ్యాంగం పొందే పిల్లలకి మొదటి నుండి మేము ఉన్నామని తెలియచేస్తూ సిస్టర్ ఎన్నమ్మ, సుపీరియర్గా ఉన్న ఎన్నమ్మ, తర్వాత మనకి సిస్టర్ బ్యాట్రిసా, జోష్న, వీరందరూ సహాయపడి ఈరోజు సక్సెస్ అయ్యడానికి వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మన ఫాదర్స్, ఇక్కడున్న ఫాదర్స్
చుట్టుపక్కల ఉన్నారు. ఆదివారం నాడు నేను అనుకున్నాను 5-6 ఉంటారు అనుకున్నాను. ఇలా పెరిగి 10 మంది అయ్యాను నాతో పాటు, బిషప్ గాక. సో ఇట్లా వీళ్ళందరూ సహకరించారు. చూడండి ఈ విధంగా వచ్చారంటే ఇక్కడ ఫాదర్ రాయపట్నం ఫాదర్ ఇక్కడ ఉన్నారు, మంతిని ఫాదర్, తర్వాత ఎన్టీపీసీ ఫాదర్ డొమినిక్, ఫాదర్ రాజశేఖర్, తర్వాత దిలీప్ మన విచారణ నుండి, తర్వాత ఫాదర్ సెబస్టిన్ సిస్టర్ జోష్న వాళ్ళ అన్నయ్య కంబం నుండి, ఫాదర్ ప్రభాకర్ కమల మనకి కాళేశ్వరం పక్కనే, వారు నేనున్నానని ధైర్యం ఇస్తూ అన్ని విధాలా సహకరిస్తూ ఈరోజు అన్ని విధాలుగా ముందుండి నీ భుజమ తట్టి నడిపించిన ఫాదర్. అలాగే ఫాదర్ మనకి ఇద్దరు, మన ఫాదర్ ఇన్నారెడ్డి, అల్లం ఇన్నారెడ్డి గూడూరు, మన బిషప్ గారి యొక్క చెల్లెల కొడుకు. నేను సెమినరీకి పంపించాను. వారు ఇచ్చాన పనిచేస్తున్నప్పుడు హై స్కూల్లో ఉన్నారు. వారికి ఎంతో ప్రేమ, కంపల్సరీ వచ్చినప్పుడు వస్తారు, మన ఏం సహాయం అడిగినా ఇస్తాను, నేనున్నానని తెలియచేసే ఫాదర్. ప్రత్యేక కృతజ్ఞతలు ఫాదర్స్ అందరికీ. ఒకసారి గట్టిగా ఫాదర్లందరికీ. మరి ముఖ్యంగా మరేదేల సభ్యులు, దేమాత సభికులు ఈరోజు కోలాటం వారే వచ్చి బిషప్ గారు వస్తున్నారు. మేము బిషప్ గారికి వెల్కమ్ స్వాగతంతో పలుకుతానికి కోలాటం అనే పాటతోటి వారిని మీ స్వాగతం పలుకుతానని రావటం, దానికి బ్యాప్టిస్ట్ సిస్టర్ అంగీకరించి వారిని తయారు చేయటం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారందరికీ. గ్రోటో మాతంగి ఫ్యామిలీ వారు ఈరోజు చూచారు. చక్కగా సరిత వారు బాగా రెనోవేట్ చేసి ఆ వెలంగిని ఆరోగ్యమంత స్వరూపాన్ని కేరళ నుంచి తెప్పించటం. నేను ధ్వజస్తంభం కోసం కేరళకి వెళ్ళినప్పుడు, శ్రీకాంత్ ఫార్మ్ ఇద్దరు వెళ్ళినప్పుడు ఆమె ఫోన్ చేసి మాకు ఒక స్టాచ్యూ తీసుకురండి ఫాదర్, గ్రోటోలోకి డబ్బులు ఇస్తానటం. ఆ స్టాచ్యూ మేము తీసుకురావటం అక్కడ నుండి ఈరోజు ప్రత్యేకంగా మా తంగి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ధ్వజస్తంభం కోసం శ్రీకాంత్ వారు చాలా సహకరించారు. వారి వైస్ ప్రొవిన్షియల్ స్టాలిన్ వారు నాకు సహకరిస్తూ, అక్కడ చాలా మోసం జరుగుతుంది ఫాదర్, నేను ఎంక్వైరీ చేసి తీసుకెళ్తాను అని ఆయన తీసుకెళ్ళటం, షాప్కి మాట్లాడటం, వారు గ్యారంటీ ఇచ్చే షాపు. అందువల్ల వారికి ప్రత్యేకంగా సహకరించిన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. శ్యామ్, రాబర్ట్ వీరందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆర్టిస్ట్ ఈరోజు పీఠంని చక్కగా, తర్వాత స్వరూపాలు, తర్వాత మనకు కావలసినవన్నీ శ్యామ్ ఫ్రీగా నేనున్నాను ఫాదర్ అని వచ్చి అన్నీ సహకరించి వేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ రోజున ప్రత్యేకంగా రాధికా టీచర్, ఆడ చిల్డ్రన్ స్కూల్ పిల్లలు, సేక్రాడ్ స్కూల్ పిల్లలు ఈరోజు డ్యాన్స్ చేసి ఆనంద సంతోషం కలిగించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగే మొదట పుష్ప సిమోన్ వారి కుటుంబానికి, తర్వాత ఆరోగ్యమ్మ బిషప్ గారికి ఆరతితో పలకటం, వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడ్డారు అందరికీ, సిస్టర్స్ వాళ్ళ స్కూల్ స్టాఫ్కి, మరి రకరకాలుగా సహాయపడ్డ వారందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మానవుల ప్రేమలన్నీ కూడా కల్తీ అయిపోతున్నాయి ప్రభు. మా హృదయంలో స్వచ్ఛమైన రక్తము మాకు ఉంటే ఏ విధంగా ఆరోగ్యంగా ఉండగలము, అదే విధమైన మా హృదయ ప్రేమ మీ పవిత్ర హృదయ ప్రేమను పోలి ఉండినట్లుగా అనుగ్రహించుము. అప్పుడు మేము నీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుదుము. నేను పైకెత్తబడినప్పుడు అందరిని ఆకర్షించుతనని పలికిన ప్రభు ప్రవచనము నెరవేరి సిలువలో అది మాకు ఆనంద రక్షణము నొసగుచున్నందుకు వందనములు అర్పించుచున్నాము. మా గ్రామ పండగ నిమిత్తము ఈ సంవత్సరము మేము చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తము వందనములు చెల్లించుచు 43 మంది పిల్లలు భద్రమైన అభ్యంగ దివ్య సంస్కారం పొంది దేవునికి వారందరూ ధ్వజస్తంభాలుగా, విజయ సాక్షులుగా వారిని దేవుడు ఎక్కడికి పంపినా, చదువుల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తం, వ్యాపార నిమిత్తం ఎక్కడికి పంపిన వారు
గోదావరి కని క్రైస్తవ వెలుగులుగా వికసించినట్లు కృప చూపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని పండుగ ఆశీర్వాదములకై మీ శిరములు వంచి ప్రార్థించండి. పగటిలో మేఘస్తంభముతో, రాత్రిలో అగ్నిస్తంభముతో ఇశ్రాయేలు ప్రజలను ఫారో దాసత్వము నుండి రక్షించి ఎర్ర సముద్రము దాటించిన దేవాది దేవుడు మిమ్ములను ఎప్పుడు తన వెలుకాంతులతో, ముఖ్యంగా కష్టకాలములో మిమ్ములను రక్షించుదురుగాక. పెంతెకోస్తు నాడు పరిశుద్ధాత్మవరములను పొందిన అపోస్తులు అన్ని భాషలలో మాట్లాడి ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మన బిడ్డలకు సప్తవరములతో పాటు జ్ఞానవరములను, 12 అనుగ్రహములను, పరిశుద్ధాత్మ ఫలములను దయచేసి వీరిని మంచి బిడ్డలుగా కలకాలము దీవించుదురుగాక. నిన్న నేడు రేపు ఏకరీతిన ఉండు దేవాది దేవుడు మీ ప్రతిరోజును, ప్రతి వారమును, ప్రతి నెలను, ప్రతి సంవత్సరమును కాపాడి నడిపించి మీ జీవితాంతము అతని సేవలో ఆశీర్వదించుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. మరి ఒకసారి మీకు పండుగ శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. భద్రమైన దిన వారికి కంగ్రాచ్యులేషన్స్. ఒక ముఖ్య ప్రకటన, మన వరంగల్ పీఠంలో దాదాపు ఆంధ్ర తెలంగాణలో కూడా ఎక్కడా కనిపించదు. యేసు దివ్య హృదయ పుణ్యక్షేత్రము, ష్రైన్ ఆఫ్ ద సేక్రెడ్ హార్ట్ లేదు ఎక్కడ. కనుక నేను ఫాదర్ రాయప్పగా చేస్తున్న ప్రయత్నాలను, మా ఇద్దరి కళలు గోదావరి ఒడ్డున మేరీ మాత పుణ్యక్షేత్రం ఒకచోట యేసు దివ్య హృదయం పుణ్యక్షేత్రాలు చేయాలని నేను చాలా ప్రార్థిస్తున్నా. మీరు కూడా ప్రార్థించండి. అప్పటి వరకు నేను గోదావరి కనిని ఈ విధముగా పుణ్యక్షేత్రంగా తయారు చేస్తున్నందుకు దేవుడు, మేము అనుకున్న స్థలాలు మునిగిపోయినాయి ఫాదర్ చెప్పినారు కదా. కనుక మరి దేవుని చిత్తం నెరవేరుగాక. అప్పటి వరకు నేను గోదావరి కని ఈ యేసుదేవ హృదయ దేవాలయమును, విచారణను ఒక మైనర్ పుణ్యక్షేత్రముగా, మైనర్ ష్రైన్ అని ప్రకటిస్తున్నాను. చాలా సంతోషము. అభివృద్ధి నిమిత్తం ముందుగా ప్రార్థించాలి. వీలైనప్పుడు తపస్సు చేయండి, ఉపవాసం. మన శరీరానికి కూడా మంచిదే అంటున్నారు ఉపవాసం. కనుక దీవప్రసాద ఆరాధన చేయండి. నిండు మేజర్ ష్రైన్ అయ్యే వరకు కూడా మీరు ప్రార్థించాలి, ప్రయత్నించాలి. ఇంకా ఏమేమి అవసరమో ఇక్కడికి వచ్చే భక్తులకు యేసుదేవుడు. ఈ కాలంలో గుండె పోట్లు ఎక్కువ వస్తున్నాయి, చెప్పాను కదా. గుండె ఆసుపత్రులు ఎక్కువ అవుతున్నాయి. కనుక అలాంటి జబ్బులున్న వాళ్ళందరూ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి స్వస్థత పొందేటట్టు మనమందరం కూడా ప్రార్థించి, ఇది ఒక చిన్నగా బిందు చుక్క కలిస్తే నది అవుతుంది, నదులన్నీ కలిస్తే సముద్రం. అట్లాగే మన పుణ్యక్షేత్రము కూడా అంచెలంచెలుగా వెదగాలని కోరుచున్నాను. మరి ఒకసారి మీ అందరికీ పండుగ శుభాశీస్సులు. మన బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
దేవా